హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మమత మెడిటేషన్ వరల్డ్. నా పేరు మమత, నేను మెడిటేషన్ ట్రైనర్ని. ఈరోజు మీకు వీడియోలో నేను మెడిటేషన్ ఎందుకు చేసుకోవాలనే విషయాన్ని చెప్తాను. మనము మామూలుగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేస్తాము? ఎక్సర్సైజులు చేస్తాము, యోగాలు చేస్తాము, జిమ్కి వెళ్తాము, మంచి ఆహారాన్ని తీసుకుంటాము, విటమిన్స్, ప్రోటీన్స్, బలమైన ఆహారం, శరీరం దృఢంగా బలంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని చేస్తూ ఉంటాం ఇవన్నీ. అలాగే మనకు ఈ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మానసికంగా కూడా మనము ఆరోగ్యంగా ఉండాలి. అదేంటి మానసిక ఆరోగ్యం బాగాలేదు అని అంటే ఎలా తెలుస్తుంది? మనము ఫిజికల్ బాడీలో ఆరోగ్యంగా లేమంటే మనకు తెలుస్తుంది, ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి. అప్పుడు మనకు తెలుస్తుంది మనము శారీరకంగా ఆరోగ్యంగా లేవని. మరి మానసికంగా ఆరోగ్యంగా లేము అంటే మనం ఎలా గుర్తించాలి అని అంటే, మనలో భయాలు, ఆందోళనలు, టెన్షన్లు, ఊరికే కోపం రావడము, చికాకు అయిపోవడము, మన జీవితంలో జరిగే గందరగోళాలు, ఎన్నో సమస్యలు, వాటి నుండి వచ్చే ఆ బాధలు, ఎన్నో టెన్షన్స్, ఇవన్నీ మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తుంది. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక కోణంలో ఏదో ఒక ప్రాబ్లంతో మానసిక అశాంతి అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రశాంతమైన జీవితం అనేది ఏ ఒక్కరి లైఫ్లో కూడా ఉండదు. ఏదో ఒక కోణంలో, చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి, ఏదైనా సరే ఆ మానసిక అశాంతి పోవడానికి అవి కారణమవుతాయి. సో ఇలాంటివి మనం చెక్ చేసుకుంటే, మనం ఊరికే టెన్షన్ పడడము, అరవడము, కోపం రావడము, ఆందోళన చెందడము, స్ట్రెస్ అవ్వడము, ఒత్తిడి, మనకి బయటికి వెళ్ళి పనులు చేస్తే ఆ పనులలో ఒత్తిడి, ఇంట్లో సమస్యలు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, కుటుంబంలో వచ్చే సమస్యలు, పిల్లల గురించి కానివ్వండి, కెరియర్ గురించి కానివ్వండి, ఇలా చాలా 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 చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి లైఫ్లో ఎన్నో ఉంటాయి చెప్పుకోవడం. సో వాటి వల్ల ఏంటంటే మనం మానసికంగా అశాంతిగా ఉంటాము, మానసిక ప్రశాంతత అనేది ఉండదు. దీన్నే నేను మానసిక అనారోగ్యం అని చెప్పాను. మేము హ్యాపీగా ఉన్నాము, ఎలాంటి ప్రాబ్లం లేదు, శారీరకంగా బాగున్నాం, మానసికంగా బాగున్నాము, హ్యాపీగా ఉన్నాము అని అంటే ఓకే, రైట్, మీరు చాలా బాగున్నారు. కానీ ఎంతమంది అలా అంత సంతోషంగా ఉన్నారు? చూసుకుంటే మనకు గౌతమ బుద్ధుడు చెప్పిన దాని ప్రకారం, గౌతమ బుద్ధుడు ఏమని చెప్పారంటే, ఈ ప్రపంచమంతా దుఃఖమే ఉంది. దుఃఖమే ఉంది అని అంటే ఏడవడం, కళ్ళలో నీళ్ళు రావడం కాదు, బాధలతో ఉన్నారని అర్థం. దుఃఖం అంటే అది. సో ఈ ప్రపంచమంతా దుఃఖమే ఉంది అని చెప్పారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఏదో ఒక కోణంలో బాధపడుతున్నాడు. తన లైఫ్లోని ఏదో ఒక కోణంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో బాధపడుతూనే ఉన్నారు. అంటే బాధలు, సమస్యలు లేని వాళ్ళు అంటూ ఎవరూ లేరు ఈ ప్రపంచంలో అని చెప్పారు. సో దాని ప్రకారం చూసుకుంటే ఎవరికైనా కానీ మానసికంగా ఎక్కడో ఒక దగ్గర మనకి ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ప్రశాంతత లేకపోవడం, మన లైఫ్లో కావాల్సింది ఏంటండి? ఎన్ని ఉన్నా కూడా మానసిక ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అది అందరిలో కరువైంది, మానసిక ప్రశాంతత అనేది. సో అయితే ఈ మానసిక ప్రశాంతత కోసం ఫిజికల్ బాడీకి మనం ఎలా అయితే ఎక్సర్సైజులు, జిమ్ములు చేస్తామో, ఈ మానసిక ప్రశాంతత కోసం మనము మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అనేది తప్పకుండా మనకి ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇస్తుంది. ఎందుకు మరి ఇంత ఇబ్బంది పడుతున్నాం మనసుతోటి? మనసే ఎందుకు ఇవన్నీ ఇలా చేస్తుంది? మన జీవితంలో సంతోషం లేకపోవడానికి కారణం మనసే ఎందుకు అని అంటే, మన మనస్సు ఎప్పుడు కానీ మన కంట్రోల్లో ఉండదు. దాని కంట్రోల్లోనే మనం ఉన్నాం కాబట్టి అది ఏది చెప్తే మనం అది చేయడమే. దానికి అది హ్యాపీగా ఉండే వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మనతో చేపిస్తుంది. అది మంచా చెడా అనేది దానికి అవసరం లేదు. తను హ్యాపీగా ఉన్నానా లేదా అనేది చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఎవరికైనా స్మోకింగ్ అలవాటు ఉందనుకోండి, ఏం చేస్తారు? తెలుసు మనకి
స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. స్మోక్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఊరుకుంటుందా? ఆ టైం అవ్వగానే మనసు లాగిస్తూ ఉంటుంది. రా వెళ్దాం, సిగరెట్ తాగుదాం, వెళ్దాం మందు తాగుదాం, వెళ్దాం ఇది తిందాం, వెళ్దాం అది తిందాం అని అంటుంది. అంటే దీని అర్థం ఏంటి? మనం మనసు కంట్రోల్లో ఉన్నాము, మన కంట్రోల్లో మనసు లేదు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మనసు మన కంట్రోల్లో ఉండాలి. మనం చెప్పినట్టు మనసు వినాలి, మనసు చెప్పినట్టు మనం వినడం కాదు. సో మనసు మన కంట్రోల్లో ఉండాలి అంటే మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతీది మనసు నుండే క్రియేట్ అవుతుందండి. అది సంతోషం అయినా కానీ, బాధ అయినా కానీ. మరి మనల్ని ఎంతవరకు మనల్ని మనసు సంతోషంగా ఉంచుతుంది? ఎన్ని విషయాలలో మనల్ని సంతోషంగా ఉంచుతుంది? చాలా తక్కువ. ఎందుకంటే మనసుకు ఎప్పుడైనా కానీ గతంలో ఉండడం ఇష్టము, భవిష్యత్తులో ఉండడం ఇష్టము. ప్రస్తుతంలో ఉండడం దానివల్ల కాదు. ఎందుకంటే ప్రస్తుతంలో ఏ సమస్య లేదు కాబట్టి. ఏముండదు, ఈ క్షణంలో ఏముండదు. గతంలో ఏముంటుంది? జరిగిపోయిన సంఘటనలు ఉంటాయి. అంటే ఈ గతం, భవిష్యత్తు. గతం అంటే జరిగిపోయిన విషయాలను గుర్తు చేసి బాధ పెడుతుంది. తర్వాత ఫ్యూచర్కి వెళ్ళి భయపెడుతుంది. గతంలో జరిగిపోయిన విషయాలంటే ఎవరో మనల్ని నిన్న తిట్టి ఉంటారు, ఎవరో మొన్న గొడవ పెట్టుకొని ఉంటారు, లేదంటే ఆఫీస్లో మన బాస్ మొన్న ఏదో అని ఉంటాడు. చాలా ఉంటాయి గతంలో జరిగిపోయినవి, నిన్న మొన్న జరిగినవి. వాటినే గుర్తు చేస్తూ ఉంటుంది. అంటే సంఘటన ఒకటేసారి జరుగుతుంది. నన్ను ఒకటేసారి కొట్టారు చెంప మీద. ఒక్కసారి నేను బాధపడవచ్చు కదా. నేను ఒక్కసారి బాధపడదామంటే పడనివ్వదే. మనస్సు పదే గుర్తు చేస్తుంది నాకు. 1000 సార్లు గుర్తు చేసింది. అదిగో ఆమె నిన్ను చెంప మీద కొట్టింది, నన్ను అవమానించింది అని ఇలా పదే 1000 సార్లు గుర్తు చేస్తే ఒక్కసారి జరిగిన సంఘటన 1000 సార్లు గుర్తు చేసి మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. అది గుర్తొచ్చిన ప్రతిసారి బాధపడడమే. ఉంటుందా ఇంకా మానసిక ప్రశాంతత? లేదు. భవిష్యత్తుకి వెళ్తుంది. నా ఫ్యూచర్ ఎలా, నా స్టడీస్ ఎలా, నా కెరియర్ ఎలా, నా పిల్లలు ఎలా, నేను ఏం కొనుక్కోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను కారు కొనుక్కోవాలి, నేను ఎంత సంపాదించాలి, నేను ఎంత సంపాదిస్తే నేను నా గోల్ రీచ్ అవుతాను, నేను పెట్టుకున్న ఇది రీచ్ అవుతాను. ఇవన్నీ భయాలు. ఉంటే గతంలోనైనా ఉంటుంది, ఉంటే భవిష్యత్తులోనైనా ఉంటుంది. మీరు ఎవరైనా గమనించుకోండి మీ ఆలోచనలు ఎలా ఉంటాయి. జరిగిపోయిన సంఘటనలు, జరగబోయే సంఘటనలు, వీటి మీద తప్ప మనసు ఇంకెక్కడా ఉండదు. కానీ ఎప్పుడైతే మనసు ఈ క్షణంలో ఉంటుందో, ప్రస్తుతంలో ఉంటుందో, గతం, ప్రస్తుతం, భవిష్యత్తు. కానీ మన మనస్సును ఎప్పుడైతే మనం ప్రస్తుతంలో పెట్టుకుంటామో అప్పుడు మనకి ఆ ప్రశాంతత అనేది ఉంటుంది. అయితే ఈ మెడిటేషన్ ద్వారా మనం మనస్సుని ప్రస్తుతంలో ఉంచుకోవచ్చు. నేను అది ఏ పద్ధతి ద్వారా అది ప్రస్తుతంలో ఉంటుందనే విషయాన్ని మీకు వివరిస్తాను. సో ఇది మానసికంగా మన మనస్సు ప్రశాంతంగా ఉంటేనే మనం జీవితంలో హ్యాపీగా ఉండగలుగుతాము. మనసును మన కంట్రోల్లో ఉంచుకోగలిగితేనే మనము హ్యాపీగా ఉండగలుగుతాము. మనసు ఒక్కటి మన కంట్రోల్లో లేకుండా మన చుట్టూ ఎన్ని ఉన్నా, తినడానికి పంచభక్ష పరమాన్నాలు ఉన్నా, మన చుట్టూ కోట్ల ఆస్తులు ఉన్నా, మనం ఎన్ని విజయాలు సాధించినా సంతోషం అనేది ఉండదు. మనస్సు అనేది మన కంట్రోల్లో లేదు కాబట్టి ఎన్ని ఉన్నా కానీ మళ్ళీ ఇంకొకటి అంటూ వెళ్తూనే ఉంటుంది. అంటే మనస్సు అనేది ఎప్పుడు చంచలంగా ఉంటూనే ఉంటుంది, ఒక కోతిలాగా. అది ఈ చెట్టు పై నుండి ఆ చెట్టుకు, ఆ చెట్టు పై నుండి ఈ చెట్టుకు దూకుతుంది కదా. సో అలా ఈ ఆలోచన నుండి ఇంకో ఆలోచన, ఇంకో ఆలోచన నుండి ఇంకో ఆలోచన, ఇంకో ఆలోచన నుండి ఇంకో ఆలోచన, ఇలా
సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఏంటి అంటే హ్యూమన్ మైండ్ అనేది 24 గంటల్లో 60,000 ఆలోచనలు చేస్తుంది. 60,000 ఆలోచనలు అంటే చూడండి, మనస్సు ఎక్కడైనా ఖాళీగా ఉందా? అసలు సాధ్యమేనా? ఎప్పుడు ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి, మన మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి. మనం కూర్చున్న ఆలోచన, తిన్న ఆలోచన, పడుకున్న ఆలోచన, స్నానం చేసిన ఆలోచన, టీ తాగిన ఆలోచన, ఏవి చేసినా కానీ ఆలోచనలతోనే చేస్తాము. మన ఫిజికల్ బాడీ వర్క్ చేస్తూనే ఉంటుంది, మెంటల్ బాడీ కూడా వర్క్ చేస్తూనే ఉంటుంది. ఈ క్షణంలో మనం ఏ పని అయితే చేస్తున్నామో దానిపైన మన దృష్టి ఉండదు, అంటే మన మనస్సు ఉండదు. అక్కడ మనసు ఒక దగ్గర ఉంటుంది, మనం ఒక దగ్గర ఉంటాం అన్నమాట. సో మన జీవితంలో జరిగే సంఘటనలు అన్నింటికి మనం ఏదైతే బాధలు అని అనుకుంటున్నామో ఆ బాధలన్నింటికి, కష్టాలన్నింటికి, సమస్యలన్నింటికి మనసే కారణము. ఎప్పుడైతే ఆ మనస్సును మనం ప్యూరిఫై చేసుకుంటామో అప్పుడు మనం వీటన్నింటి నుండి బయటపడవచ్చు. మరి ప్యూరిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి? మెడిటేషన్. మెడిటేషన్లో ఏం జరుగుతుంది? మెడిటేషన్లో ఏం జరుగుతుంది అని అంటే గందరగోళంగా ఉన్న ఈ మనస్సును, ఈ ఆలోచనలను కాసేపు మనం ఆపడం జరుగుతుంది. మనస్సుని ప్రస్తుతంలో ఉంచడం జరుగుతుంది. అటు గతంకి వెళ్ళకుండా, ఇటు భవిష్యత్తుకి వెళ్ళకుండా మనస్సును ప్రస్తుతంలో ఉంచడం జరుగుతుంది. ఈ ప్రస్తుతంలో ఉంచడం వల్ల మనం ప్రశాంతమైన జీవితాన్ని పొందొచ్చు. మనం బాధపడుతున్నామన్నా, మనకు సమస్యలు వచ్చాయి అన్నా, మన జీవితంలో గందరగోళం, గందరగోళం ఉంది అని అంటేనే మనం మానసికంగా అనారోగ్యంగా ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. ఏ చిన్న బాధ మనకు ఉంది అన్నా కూడా మనం మానసికంగా అనారోగ్యంగా ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మానసిక అనారోగ్యాన్ని తీసేసేదే మెడిటేషన్. మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు చాలా 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 ఇంపార్టెంట్. సో ఇంకా ఉంటుంది, చెప్పుకుంటూ పోతే ఇంకా ఉంటుంది. మనం ముందు వీడియోలలో మనసు ప్రభావం ఎలా ఉంటుంది, మనసు ప్రభావం వల్ల మనం ఏ విధంగా బాధపడుతున్నాము, లేదంటే ఏ విధంగా సంతోషపడుతున్నాము, అలాంటి చాలా విషయాలు నేను మీతో ముందు వీడియోస్లో షేర్ చేసుకుంటాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అసలు మెడిటేషన్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ ధ్యానం అంటే దేన్ని ధ్యానం అంటారు అనే విషయాలు, ఎప్పుడు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎవరు చేయాలి, ఇలాంటి అన్ని విషయాలు నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.